హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోకి చాలామంది 6000లో ప్లాంటెడ్ అక్వేరియం ఎలా బిల్డ్ చేద్దాం అని చెప్పి తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనకు అసలు 6000లో ప్లాంటెడ్ అక్వేరియం కుదిరిద్దా అంటే అయ్యిద్ది. మనకది ఉన్నంతలో చాలా బాగుండిద్ది ప్లాంటెడ్ అది అక్వేరియం. మనం అసలు ప్లాంటెడ్ అక్వేరియంలోకి ఇప్పుడే పెడుతున్నాం ఫస్ట్ టైం. అసలు ప్లాంటెడ్ అక్వేరియం ఇంతవరకు పెట్టలేదు మేము అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాంటెడ్ ట్యాంక్. మనకి ఇది పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఇంకా మనం ప్లాంటెడ్ అక్వేరియం హాబీలో దిగుదాం అనే వాళ్ళకి కూడా చాలా ఈజీ అయ్యిద్ది, మెయింటెనెన్స్ అలవాటు అయ్యిద్ది మనకి. ఓకే, నేను ఆల్రెడీ ఇప్పుడు నేనైతే అప్డేట్ అయి పెట్టాను. అంతకుముందు అయితే ఇప్పుడు నేను వాడిన ప్రతి ఒక్క ఐటెం గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ అంతకుముందు పెట్టిన ట్యాంక్ ఇది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మాత్రం అప్డేట్ అయ్యి ఇట్లా హైటెక్గా పెట్టడం జరిగింది. దీనికి ముందు నేను వాడాను ప్రతి ఒక్కటి. నేను అప్పుడు వాడిన ప్రతి ఒక్క ఐటము ఇప్పుడు దగ్గరగా సిమిలర్గా అదే ప్రైజెస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఒక 100, 200, కొన్ని అయితే 500 అట్లా ప్రైజెస్ చేంజ్ అయినాయి అంతే. ఓకే, మనం ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ వాడాము అది మొత్తం చెప్తాను ఇప్పుడు. మనకి ఫస్ట్ 20 లీటర్స్ ట్యాంక్. ఈ ట్యాంక్ నాకు అమెజాన్లో 1450 రూపీస్ దగ్గరగా ఉంది. ఇప్పుడు అమెజాన్లో నేను చూసి చెప్తున్నా మీకు, 1450 రూపీస్ ఉంది ఈ ట్యాంక్. ఇది 20 లీటర్స్ కెపాసిటీతో వచ్చింది. ఈ ట్యాంకు నేను అసలు చిన్నది ఎందుకు పెట్టడం జరిగిందంటే మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉండిద్ది. మనకు ప్లాంట్ అక్వేరియంలో మెయిన్గా మనం వీక్లీ కంపల్సరీ మార్చాల్సింది వాటర్. మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ లేక మనం వాటర్ చేంజ్ చేసుకోవాలంటే కంపల్సరీ బయట వాటర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి తెచ్చుకోవాలి వాటర్. మనకి ఒకవేళ పెద్ద ట్యాంక్స్ పెట్టామంటే దాంట్లో సాయిల్ ఎక్కువ పట్టిద్ది, ప్లాంట్స్ ఎక్కువ పడతాయి, బడ్జెట్ కూడా ఇంకా పెరిగిపోద్ది. మనకి వాటర్ కూడా మనం ఎక్కువ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒక 60 లీటర్స్ ట్యాంక్ పెట్టామంటే మనం హాఫ్ మార్చాలంటే మినిమం 30 లీటర్స్ వాటర్ అయినా తీసుకొచ్చుకోవాలి. మనం ఇట్లా వాటర్ తగ్గినప్పుడల్లా ఫిల్ చేసుకోవడానికి ఇంకో 10 లీటర్స్ అడిషనల్గా ఉంచుకోవడం బాగుండిద్ది అప్పుడు. దానివల్ల నేను ఈ చిన్న ట్యాంక్ వాడటం జరిగింది ఇందులో. నెక్స్ట్ మనకి ప్లాంటెడ్ అక్వేరియం తీసుకున్న తర్వాత సాయిల్. నార్మల్గా మనకి సాయిల్ హై ప్రైస్లో ఉండిద్ది. మనం లో బడ్జెట్లో బిల్ చేసుకుందాం, 6000లో బిల్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేను 720 రూపీస్లో అమెజాన్లో ఒక సాయిల్ చూశాను. దాని లింక్ పెడతాను మీకు, కామెంట్స్లో పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్స్. ప్రతి ఒక్క దాని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. ఓకే, వాటి లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైట్ అనేది నేను ల్యాంప్ టైప్ లైట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడంటే నేను ఇట్లా డైరెక్ట్ స్కేల్ లైట్స్ వాడటం జరుగుతుంది, కానీ ఫస్ట్ టైం నేను వాడింది మాత్రం ల్యాంప్ లైట్. అది బ్యాక్ సైడ్ సింగిల్గా ఇక్కడ హ్యాంగ్ చేస్తారు, ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసింది. అది నియో హీలియోస్ S3 లైట్. అది నాకు 1088 రూపీస్ పడింది. ఆ లైట్ వల్ల మనకి చిన్న ట్యాంకే కాబట్టి మనకి అంత హెవీ లైటింగ్ అవసరం లేదు. మనం అందులో నేను పెట్టింది కూడా నో CO2 ప్లాంట్సే దాంట్లో. దానివల్ల నేను చిన్న లైట్ వాడినది, కానీ మనకి ప్లాంట్స్ అన్నీ బాగానే సరిపోయింది ప్లాంట్స్కి. ప్లస్ నేను పెట్టినవి కూడా లో లైట్ ప్లాంట్స్ అప్పుడు పెట్టింది నేను. మనకి ఆ లైట్ వాడటం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు, చిన్న ట్యాంక్ కాబట్టి గ్రోత్ అన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనకి లావా రాక్స్ మనకి ఇప్పుడు కూడా నేను లావా రాక్సే వాడటం జరిగింది ఇందులో కూడా. ఈ లావా రాక్స్ వల్ల మనకి రెడ్ కలర్లో ఉండటం వల్ల వీవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మన ట్యాంక్లో పెట్టినప్పుడు ఇట్లా ప్రాన్స్ కానీ మనం షిప్స్ కానీ ఇవన్నీ వేసినప్పుడు కొంచెం నీట్గా వాటి మీద ఉండే అన్నీ నీట్గా చూస్తానికి బాగుండిద్ది మనకి ప్లాంటెడ్ అక్వేరియంలో వాడడం వల్ల. ఇది నాకు 1 kg వాడటం జరిగింది. 1 kg నాకు 600 రూపీస్గా పడింది. నెక్స్ట్ ప్లాంట్స్. మనకి ఒక 20 లీటర్స్ ట్యాంక్ వాడుతున్నాం కాబట్టి మనకు అప్రాక్సిమేట్గా ఒక 12 పార్ట్స్ దాకా పడింది. మనకి ఒక్కొక్క ప్లాంట్ 40 రూపీస్ లేదంటే 50 రూపీస్, మ్యాక్సిమం 60 రూపీస్ ఉండిద్దాం అంతే ఒక పార్ట్. నేనైతే బన్నీ కార్ట్ నుంచి ఆర్డర్ చేస్తాను, లేదంటే అమెజాన్ నుంచి అయినా ఆర్డర్ చేయొచ్చు. లేదంటే మీకు లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా నో CO2 ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటే అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. నేనైతే నో CO2 ప్లాంట్స్ కోసం బన్నీ కార్ట్ కానీ అమెజాన్ నుంచి కానీ వాడటం జరిగింది. వాటిలో నేను కొన్ని ఫొటోస్ పెడతాను, అవి మీకు నచ్చితే అవైనా తీసుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి నో CO2 ప్లాంట్స్ అని కొడితే అమెజాన్లో అయినా కనబడుతుంది, మనం అది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనేది నేను 2.5 వాట్ ఫిల్టర్ వాడటం జరిగింది. ఇది RS సిరీస్.
ఈ ఫిల్టర్ మనం పెట్టుకుంటుంది దేనికి అంటే హ్యాంగ్ ఆన్ ఫిల్టర్. ఇది బ్యాక్ సైడ్ హ్యాంగ్ ఆన్ అయింది, ఇది సేమ్ దీనిలాగా. మనకి చిన్న ట్యాంక్కి కెనిస్టర్ ఫిల్టర్స్ ఇట్లాంటివి ఎక్కువైపోతాయి. మనకి బడ్జెట్లో అయిపోవడానికి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఈ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి స్కిమ్మర్తో ఇన్బుల్ట్ వచ్చింది. స్కిమ్మర్ వల్ల మనకి ప్లాంట్స్ లీజ్ చేసిన ఎక్సెస్ న్యూట్రియంట్స్ కానీ ఎక్సెస్ ప్రోటీన్ అదంతా పైన ప్రోటీన్ లేయర్ మొత్తం ఫామ్ అయ్యి ఆయిల్ లేయర్ వెళ్ళే ఫామ్ అయింది. ఆ ఆయిల్ లేయర్ అంతా నీట్గా క్లియర్ అవ్వాలంటే మనకి స్కిమ్మర్ కంపల్సరీ ఉండాలి. ఆ స్కిమ్మర్ కోసం ఈ ఫిల్టర్ వాడడం జరిగింది. ఆ స్కిమ్మర్ వల్ల అసలు ఆయిల్ ఫిల్మ్ అంతా తీసుకునేది. నెక్స్ట్ మనం స్విమ్స్ చేసినా కానీ ఆయిల్ ఫిల్మ్ ఉంటే అవి కొన్నిసార్లు బయటకు వచ్చి దూకేసి చనిపోతూ ఉంటాయి అవి. మనకు అందుకనే ఆయిల్ ఫిల్మ్ కంపల్సరీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒకవేళ స్కిమ్మర్ లేకపోయినా మీరు నార్మల్ జగ్గుతో నీట్గా ఒక జల్లెడల్లి తీసుకొని దాంతో క్లీన్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఫర్టిలైజర్. నేను 5-in-1 ఫర్టిలైజర్ వాడడం జరిగింది. దాని ప్రైస్ 600 రూపీస్. 5-in-1 ఫర్టిలైజర్ మనకు అసలు బేసిక్ బిగినర్స్ కోసమే అది తయారు చేసినది ఫర్టిలైజర్. అది 5-in-1 దాంట్లో CO2కి, నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్కి, నెక్స్ట్ ఫిషెస్కి ఏం జరగకుండా, ప్లస్ ప్లాంట్స్కి సంబంధించిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ అందడానికి కోసం దాన్ని తయారు చేశారు. 5-in-1 ఫర్టిలైజర్స్. అది అమెజాన్లో 600 రూపీస్ దగ్గర ఉంది. అది కూడా లింక్ మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. మనం ప్లాంటెడ్ అక్వేరియంలో వాడిన ప్రతి ఒక్క ఐటము నేను పేపర్ మీద లిస్ట్ రాసి మీకు అప్రాక్సిమేట్గా అసలు మనకి ప్రైస్ ఎంత అయిందనే దాని గురించి మీకు పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్లాంటెడ్ అక్వేరియం కనుక నేను చెప్పిన ఐటమ్స్తో కనుక బిల్డ్ చేసుకుంటే చూడడానికి ఇట్లా ఉండిద్ది ట్యాంక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.